హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగో చూడండి, మా ఇంటి గ్రౌండ్లో ఈ తమలపాకు మొక్క వేసాను. నేను ఫస్ట్ కుండీలో వేసాను. అది తీగలు తీగలు వచ్చి ఈ రేకుల షెడ్డు స్తంభానికి అల్లుకొని ఆ విధంగా భూమిలో కూడా కింద తీగల బారి భూమిలో కూడా అల్లుకొని పోయి మొక్కలు వచ్చినాయి. ఈ విధంగా ఈ స్తంభం నుంచి పైకి రేకుల షెడ్ అంతా ఈ విధంగా పాకిపోయింది. ఈ తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉండటం వల్ల దీనివల్ల నష్టమేమి లేదు. ఈ తమలపాకు చెట్టు మన ఇంట్లో వాకిలికి బయట హాల్లో గేటుకి అలా అల్లిస్తే బొల్లులు కానీ విషసర్పాలు కానీ అలాంటివి రావటానికి సంకోచిస్తాయంట. విషసర్పాలు బొల్లులు కూడా ఉండవు. చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు కడుపు కుట్టుగా ఉందని అర్థమైతే తమలపాకులు కొంచెం ఆముదం కానీ నువ్వులు నూనేసి వేడి చేస్తే మెత్తగా అవుతాయి. గోరెచ్చని పొట్ట మీద 2-3 ఆకులు వేస్తే పిల్లలకి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఇవి ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టం అంట. పూజకు కూడా బాగా వాడతారు ఈ తమలపాకులు. మన వాకిళ్ళకు కూడా ఒక 20 ఆకులు 15 ఆకులు ఆ విధంగా వాకిలికి సరిపోయినన్ని మనం వాకిలికి దారానికి ముళ్ళేసి వాకిలికి కట్టుకున్నట్లయితే బొల్లులు కానీ మిడతలు కానీ అలాంటి ఏమైనా పురుగులు కానీ రాకుండా ఉంటాయి. తమలపాకు చెట్టు వల్ల ఉపయోగాలే ఉన్నాయి. ఇది ఉండకూడదని కానీ నష్టాలని కానీ ఏమీ లేవు. నేనైతే ఒక్క మొక్క వేసా, బాగా తీగలు తీగలు ఈ విధంగా